ఆది కాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అతడు తడవు చేసెను గనుక అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఈ బైబిల్ గ్రంథములో 2 ప్రళయములు ఉన్నాయి, 3వ ప్రళయము కూడా ఉంది. ఓ ప్రళయము పేరు ఏమిటంటే జల ప్రళయము. అది నోవహు కాలములో వచ్చింది. లక్షలాది మంది జనమున్నా కానీ ఓడలోనికి వచ్చింది 8 మందే. 120 సంవత్సరాల కాలం నోవహు బోధ చేసినా కానీ 120 మంది కూడా రాలేదు. ఇంతకీ వచ్చిన వారు నోవహు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది. నోవహు కుటుంబం మాత్రమే ఓడలోనికి వచ్చింది. అయితే జరిగినటువంటి కార్యం ఏమిటంటే ఆ ఓడలోనికి వచ్చిన తరువాత దేవుడు జలప్రళయాన్ని పంపించారు. అందరూ నాశనమయ్యారు, 8 మంది తప్ప. దీని పేరే జల ప్రళయం. ఇక 2వది ఏమిటంటే అగ్ని ప్రళయము. ఈ అగ్ని ప్రళయం ఏమిటంటే సొదొమ గొమొర్రా అనబడేటువంటి ప్రాంతాల మీదకి వచ్చింది. ఈ 2 ప్రళయాలు కూడా దేవుని కోపాన్ని తెలియచేసేటువంటి ప్రళయాలు. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, ఆ అగ్ని ప్రళయ కాలములో లోతు గారింటికి సొదొమకు 2 దేవదూతలు వెళ్ళారు. అంటే దేవదూతలు అని ఒక చోట వ్రాయబడి ఉంది, మనుషులు అని ఒక చోట వ్రాయబడింది. అసలు ఇంకా లోపలికి వెళితే ఈ యొక్క లోతు ఇంటికి వెళ్ళినటువంటి దేవదూతల్లే కనిపించినటువంటి వారు దేవుడేనని అనగా గమనించే మాట ఏమిటంటే అబ్రాహాము గారింటికి 3 వెళ్ళినట్లుగా కనిపించింది. యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా. ఆ 3లో 2 ఇటువైపు వచ్చినట్లుగా, ఒక్కరేమో అబ్రాహాము గారి దగ్గర ఆగినట్లుగా అనేది అసలైనటువంటి అర్థము. ఏదేమైనా కానీ వచ్చినటువంటి 2 దేవదూతలు. ఈ లోతు భార్య, లోతు 2 కుమార్తెలు ఆ యొక్క ఇంట్లో ఉన్న కాలంలో వారికి చెప్పే మాట ఏమిటంటే దేవుడు అగ్నితో ఈ పట్టణాలు కాల్చివేయబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని బాగా వినాలి ప్రియులారా, వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి. విన్నారా, ఎందుకు నాశనాన్ని విధించారు? భక్తిహీనులకు వారికి దృష్టాంతముగా ఉండడానికి. అనగా ఈవేళ ఎవరైతే నామకార్థముగా ఉంటున్నారో, భక్తిహీనముగా ఉంటున్నారో వారికి ఏమర్థం అవ్వాలట? అయ్యో, అప్పుడే సొదొమ గొమొర్రాలను కాల్చిన దేవుడు ఈవేళ నన్ను కూడా కాలుస్తారు దేవుడు. 7వ వచనములో చూస్తే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. సొదొమ గొమొర్రాలు ఎలా ఉండేవి? ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి దుర్మార్గులైన వారు, వారి దుర్మార్గత ఏమిటంటే కామ వికారయుక్తమైన నడవడి. ఈ రోజును చూడండి, ప్రపంచం ఈ వచనములోనే ఉంది. ప్రపంచంలో దుర్మార్గం బాగా పెరిగిపోయింది. పాపము చేయడానికి మనిషికి అనువైనటువంటి మార్గాలు వచ్చేసాయి. అయితే దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే ఇలాంటి కాలములో జయించినటువంటి వ్యక్తులే పెళ్లి కూతురుగా నా పక్కన కూర్చుంటారు అనేది దేవుని ఉద్దేశం. బోలో యేసు మహారాజుకు. అపవాదిపై జయము, లోకముపై జయము, ఆ సాతానుపై జయము, శోధనపై జయము. సొదొమ గొమొర్రా ప్రాంతములో ఎలాగుందంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. ఓ మాటలో చెప్పాలంటే శరీర పాపములు. ఈ రోజున నీవేమనుకున్నా ఇవి జయించకపోతే రేపు మేఘం ఎలాగెక్కగలవు? అయితే ఆ ప్రాంతాల నుండి ఎవరినైనా రక్షించారా? దేవుడు రక్షించారు. ఏ కుటుంబాన్ని?
లోతు గారి కుటుంబాన్ని రక్షించారు. ఎందుకు రక్షించారు లోతు గారి కుటుంబాన్ని అంటే, లోతు గారి కుటుంబం అలా లేదా, ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి వీరికి లేదా? లేదు. దైవికమైనటువంటి రీతి వీరిలో ఉంది. లోతు కుటుంబములో ఉండేటువంటి విషయాలు మనము చూస్తే, ఒకటి, లోతు గారు ఆ యొక్క దేవదూతులని సత్కరించారు. 19వ అధ్యాయము ప్రియులారా, మొదటి 2 వచనములో, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పారు. వినాలి ప్రియులారా, లోతు గారు వెళ్ళి వారితో చెప్పే మాట ఏమిటంటే, ప్రభువులారా మీ దాసుని విడిచిపోవద్దు. వారికి చెప్పే మాట ఏమిటంటే, నేను మీ దాసుణ్ణి. ఇదేంటండి ఇంత తగ్గింపు? అయితే వారితో చెప్పే మాట ఏమిటంటే, మీ దాసుని విడిచిపోవద్దు. ఆ వచ్చిన ఆ ఇద్దరు ఏమంటున్నారంటే, లేదు మీ ఇంట్లో మేము ఉండం, నడి వీధిలో ఉంటాం అన్నారు. నడి వీధిలో ఉంటామంటే మార్కెట్లో ఉంటాం. అసలు ఆ మార్కెట్లో ఎలా ఉంటారు? ఇందా చదువుకున్నాము కదా, కామ వికారయుక్తమైన నడవడి కలిగిన దుర్మార్గులు ఉండే ప్రాంతం. అలాంటి దుర్మార్గులు ఉండే ప్రాంతంలో వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ నడి వీధిలో ఉంటే ఏమైపోతారు? భయపడిపోయాడు. 3వ వచనములో, అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. బలవంతం చేశాడు, వారిని సత్కరించాడు, ఇంటికి తీసుకుని వెళ్ళి. ఇది లోతు అనబడే భక్తుల్లో ఉండేటువంటి లక్షణములలో మొదటి సులక్షణం. ఇక రెండవదిగా ఏమిటంటే, లోతు సొదొమ పాపములను గూర్చి నొచ్చుకొని బాధపడేవాడు. ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు? ఇలా ఉండకూడదే, దేవునికి విరుద్ధముగా ఉన్నారే సొదొమ గొమొర్రా వారు. దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం జీవించడం మంచిది కాదు అని చెప్పి ఈ యొక్క లోతు తన యొక్క మనసులో నొచ్చుకున్నాడు. ఇక 3వది ఏమిటంటే, లోతు అనబడేటువంటి భక్తుడు ఇంటికి అనేక మంది పురుషులు యవనులు ఎందరో వచ్చి ఈ వచ్చిన ఇద్దరు స్త్రీలు అనుకుని వారిని పాడు చేయాలి అనబడేటువంటి రీతిలో ఇంటి చుట్టూ తిరుగుతుండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి వారితో చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా దయచేసి నా ఇంటికి వచ్చిన కుమార్తెల్ని మీరేమి చేయొద్దు దయచేసి అని బ్రతిమలాడాడు. బ్రతిమలాడిన ఒప్పుకోపోతే కాడికి ఎంత త్యాగం చేశాడంటే, అయ్యా వాళ్ళని ఏమి చేయకండి, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, ఆ ఇద్దరిని బాడికి పంపిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. వచ్చినటువంటి అతిథుల్నే కుమార్తెల కంటే ఎక్కువ ప్రేమించాడు లోతు. ఆయనలో ఉండేటువంటి సమర్పణ ఏమిటంటే, తన కుమార్తెల్నే ఇచ్చివేసేటువంటి రీతి. ఈ రోజున గమనించే మాట ఏమిటంటే, దేవుని యొక్క మహిమ కొరకు నీ దగ్గర ఏదైనా కానీ త్యాగము చేయగలవా? అందుకే భక్తుడు ఏమన్నారంటే, నన్నవరించు సర్వమున్, నన్ను ఆవరించే సర్వం నీ సిల్వకై త్యాజితును. నన్ను ఆవరించే సర్వం నీ సిలువ కొరకు త్యాగం చేస్తాను, అన్ని విడిచిపెడతాను. మీలో కొంతమంది కాళ్ళకో చేతులకు దారాలు కట్టుకునే మీరు యేసునేమి నమ్మినట్లు, మంచి రోజులు చూచే వారెవరైనా కానీ దేవుని ఏమి నమ్మినట్లు, ముహూర్తాలు చూచేవాళ్ళు ఏమి నమ్మినట్లు, ఈ మూలామూలను చూచేవాళ్ళు ఏమి నమ్మినట్లు, అంటే దేవునికి చోటిచ్చినట్లు కాదు. యేసుక్రీస్తు వారంటే సత్యదేవుడు గ్రహించి నీవు రావాలి కానీ అన్ని ఒకటే అనుకుని మాత్రం రావద్దు. నన్ను ఆవరించు సర్వం నీ సిలువకే నేను త్యజిస్తాను. కనుక గమనించే మాట ఏమిటంటే, లోతులో ఉండే మరొక ప్రత్యేకత ఏమిటంటే, తను సమర్పణ చేసుకున్నాడు తన కుమార్తెలు 2
ఇక నాలుగవదిగా చూస్తే ఈ లోతు దైవభక్తి కలవాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2:7-8 వచనాల్లో అతడు నీతి పరుడై ఉన్నాడు. నీతి అనబడేటువంటిది లోతులో ముందు కనుకనే ఇన్ని కార్యాలు చేయగలిగాడు. అంతేకాదు లోతులో ఉండేటువంటి మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రార్థన చేశాడు. అయ్యా మేము అంత దూరం వెళ్ళాం, ఇక్కడికి వెళ్తాం, ఆడి వెళ్ళే వరకు ఆప్ చేయండి ప్రార్థన అంటే లోతు తాను చేసినటువంటి పని ఏమిటంటే ప్రార్థన. అలాగే ఈవేళ గమనించే మాట ఏమిటంటే రాకడ మేఘం ఎక్కేటువంటి వ్యక్తులకి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ 6 కలిగినటువంటి లోతు కుటుంబం ఆ యొక్క సొదొమ నుండి అగ్ని జ్వాలలు వారిపై పడకుండా విడిపించబడినటువంటి వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే ఇలాంటి లక్షణాలన్నీ కూడా నీకు ఉండాలి. అయితే చాలా మంది ఏమంటారంటే ఇటువంటివన్నీ మాకున్నాయి అనబడేటువంటి రీతి కలిగి ఉండొచ్చు, కానీ ఈ ఉంటే చాలు. ఎందుకంటే మంచి క్రియల వల్ల మంచి పేరు వస్తుంది, కానీ అంత మాత్రాన మోక్షం రాదు. ఈ 6 ఉన్నంత మాత్రాన వాడు మంచివాడు కాదు. బాగా వినాలి ప్రియులారా, ఎన్ని మంచి లక్షణాలున్నా కానీ పరలోకానికి వెళ్ళలేం. అయితే అన్ని లక్షణాలు కలిగినటువంటి యేసును ధరించాలి. ఈ యేసును ధరించే కార్యానికి పేరే రక్షణ. గలతీ పత్రిక 3:27 వచనంలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీలో ఎవరైనా కానీ ఇంకా యేసు నామములో బాప్తిస్మాన్ని పొందకపోతే నీవింకా ధరించుకోనట్లే. ఎన్ని మంచి లక్షణములు ఉన్నా కానీ యేసు, అందుకనే నేను చాలా పర్యాయాలు చెబుతాను, అన్ని శుభవార్తల కంటే మించినటువంటి శుభవార్త యేసుక్రీస్తే. ఈ యేసుక్రీస్తు అనబడే అంశాన్ని ఏనాడు మర్చిపోవద్దు. ఈ యేసుక్రీస్తు అనబడే అంశం రాగానే సిలువ యజ్ఞం గుర్తు రావాలి. అందుకనే సిలువ కార్యం ఏ క్షణము మర్చిపోవద్దు. కల్వరి గిరి చేరు మనస చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. యేసుక్రీస్తును సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా. అందుకే సిలువను తలంచుకుంటే పాపములన్నీ విరగొట్టబడతాయి. బోలో యేసు మహారాజుకు. 16వ వచనము అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆలస్యం చేసే టైంలో వచ్చినటువంటి ఆ దూతలు ఏం చేశారంటే లోతు గారి చేతిని, ఆయన భార్య చేతిని, కుమార్తెల చేతిని పట్టుకుని బయటికి లాక్కొచ్చారు. ఈ రోజున 2వ రాకడ కొరకు నీవు తడవు చేస్తే నిన్ను లోకములో నుంచి బయటికి లాక్కు రావడానికి ఉపయోగపడే వారెవరంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లాక్కుని వస్తారు. బోలో యేసు మహారాజుకో. దైవజనుడు పాడినటువంటి చరణములో నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు గానన్ పరిశుద్ధాత్మయే కడకు నన్ను సిద్ధపరచును. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరచాలంటే ఈ లోతు గారిలో ఉండేటువంటి ఈ 6 లక్షణాలు ఉండాలి. 6 కంటే మించినటువంటి 7వ లక్షణం అసలైంది ఉండాలి. 7వది ఏమిటంటే యేసును ధరించుకోవటం. యేసును కలిగి ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటే అలాంటి వారిని దేవదూతలు లాగి బయటికి తీసుకొచ్చినట్లుగా నిన్ను కూడా ఈ లోకములో నుంచి లాగి బయటికి తీసుకొస్తారు. ఈ లాగడానికి మరో పేరేమిటంటే రేప్చర్ అనగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆ మహిమ స్థితికి లాక్కుని వెళ్ళిపోతారు. బోలో యేసు మహారాజుకు. అయితే ప్రియులారా, బయటికి లాక్కొచ్చింది ఎవరెవరిని? లోతుని ఒక్కరినేనా? లోతు కుటుంబానంతటినా? గమనించే మాట, లోతునే కాకుండా లోతు గారి భార్య 2 కుమార్తెల్ని బయటికి లాక్కొచ్చారు. వెళ్ళిపోతూ ఉన్న కాలంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూడగానే ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇదే చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ లోతు భార్యలో ఉండే లక్షణాలు మనము చూస్తే, లోతు భార్య దేవదూతలు చెప్పిన బోధ ఆమె విన్నది. ఏం చెప్పారు?
సొదొమ గొమొర్రాలు దేవుడు అగ్నితో కాల్చేస్తున్నారని చెప్పిన మాట ఆ విన్నదామె. ఈ రోజున చూడండి, చాలామంది దేవుని యొక్క మాటలు వినట్లేదు. రెండోది, ఆ బోధ నమ్మిందా నమ్మలేదా అంటే, కొంతమంది బోధ వింటారు కానీ ఏం చేయరు, నమ్మరు. కానీ ఈ లోతు భార్య నమ్మింది. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఆమె ఇష్టపడింది. నేను ఇంట్లోనే ఉంటాను, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎంతో బంగారం ఉంది, వట్టి చేతులతో రమ్మంటారే అని అనలేదు. వారి చేతులు పట్టుకుని లాక్కెళ్ళే టైంలో వారిని కాదు అనలేదు. ఆమె ఇష్టపడింది. అలాగే వెళ్ళిపోవడానికి ఆమె సిద్ధపడింది. అలాగే తయారై వారు చేయి పట్టుకుని బయటికి లాగితే నడిచి వెళ్ళింది కొంత దూరం. ఇవన్నీ చేసి చివరిలో ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈరోజు నీవు విన్నావు, యేసు బోధ నమ్మావు, నీవన్నీ చేస్తున్నావు, కానీ ఆ యొక్క తీరా యేసు వారి రాకడ కాలంలో లోతు భార్యలేగా మిగిలిపోతావేమో. రాకడ ఎప్పుడు మర్చిపోకు. ఏ పని చేస్తున్నా రెండో రాకడే గుర్తు రావాలి. యేసు త్వరగా రానయ్యున్నారో ఆ కార్యాన్ని గుర్తు చేసుకోవాలి. యేసు వారి రాకడ. లోతు భార్య వెనక్కి తిరిగి చూచింది. నా కాబోయే అల్లుళ్ళు ఉన్నారే, నా కూతుళ్ళకు చేసే అబ్బాయిలు, వాళ్ళు రాలేదే. అలాగే గొర్రె మేకల మందులు ఉన్నావే, అవి రాలేదే. బంగారం ఉందే లేదే. వెనక్కి తిరిగి చూచింది. రేపు రాకడలో మేఘం ఎక్కరో అని అనడానికి ఇది ఒక ముంగుర్తు. ఆమె చేసింది పెద్ద పాపమా, చిన్న పాపమే? ఏం చేసింది ఆమెని? ఉప్పు స్తంభముగా మారిపోయి తన భర్త, తన కూతుర్లు దేవుడు చూపిన చోటుకెళ్ళారు. ప్రియులారా, ఇదిగో నీకుండే పాపము చిన్ని పాపమే. చాలా మంది అనుకోవచ్చు, నాది ఏమి పెద్ద పాపం ఏమీ లేదు, నాలో ఫలానా వారు లేక లేను, ఆదివారం కొంచెం లేటుగా వెళ్తాను చర్చికి, అంతే, చిన్నదే. నేను రోజుకి 1 గంట సేపు ప్రార్థనలో ఉండాలి, కానీ ఉండను, అంతే. అదేం పెద్ద పాపమేం కాదు. వెనుక తిరగొద్దు, చూడొద్దు అంటే వెనుక తిరిగి చూసింది. ఈ రోజు కూడా నీవు అనుకునేది ఏమిటంటే, లోతు భార్య లేగే కొంచెమే అనుకుంటున్నావు. ఆవగింజంత చిరుపాపమంటియున్నా వధువు సంగమునకు చేరుటేట్లు. ఆవగింజంత పాపం, చిన్న పాపమైనా కానీ ఆత్మ జీవాన్ని తగ్గిస్తుందట. చిన్న పాపమైన ఆత్మ జీవము తగ్గించుచుండు. చిన్న చిల్లి పాత్ర నీటిని చివరకు లేకుండా చేయు. చిన్న చిల్లి పాత్ర నీటిని చివరకు లేకుండా చేయు. ఏకాంత స్థలము కోరుము. బోలో యేసు మహారాజుకో. మేఘమెక్కే కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాపాన్ని బట్టి ఆగిపోతారు. కొన్ని అపరాధాలు ఏమిటంటే జీవిత కాలం అంతా వచ్చేస్తున్నాయి. ఒప్పుకొని తప్పుకో. ఒకటి కప్పుకొనుట, రెండోది ఒప్పుకొనుట, మూడో తప్పుకొనుట. ఒకటి కప్పుకొనుట, ఇది దేవునికి అయిష్టం, కప్పుకోకో. రెండోది ఏమిటంటే ఒప్పుకో. మూడోది ఏమిటంటే తప్పుకో. ఒప్పుకొని మనం ఏం చేయాలంటే అందులో నుంచి తప్పుకోవాలి. ఈవేళ నా ప్రార్థన ఏమిటంటే, యేసు నామములో పరిశుద్ధాత్మ తండ్రిని బట్టి అడిగేది ఏమిటంటే, మీరందరూ మేఘమెక్కాలి, అందరూ యేసును కలుసుకోవాలి. బోలో యేసు మహారాజుకు. దేవదూతలట తగిన వారిని కూడా లాక్కని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తగిన వారిని కూడా నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏం చేస్తారు? ఆగిపోతారు. ప్రాబ్లం ఎవరు? నువ్వే. ఇప్పుడు దేవుడు ప్రాబ్లం కాదు, నీకు నీవే ప్రాబ్లం. వెనక తిరిగి చూడొద్దంటే చూస్తావు, ఇది వద్దంటే అదే చేస్తావు. వెనక తిరగడం అంటే ఏదో నడిచి వెళ్ళే వ్యక్తి ఇలా వెనక తిరిగి చూడటం కాదు. నీ హృదయం లోకము తట్టు తిరగటం, నీ హృదయానికి లోకము నచ్చడం. ఎవరు నచ్చాలి? యేసు నచ్చాలి. పౌలు గారు చెప్పినట్లుగా యేసు వైపు చూస్తూ, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలు రాకుండా యేసు వైపే చూచేటువంటి రీతి. బోలో యేసు మహారాజుకో. లోతు కుమార్తెలు క్షేమముగా వెళ్ళారు. అసలు లోతులో కూడా సందేహాలు ఉన్నాయి. కానీ సందేహాలున్నా
వెనక తిరిగి చూడలేదు. లోతు గారికి లేవా అంటే ఉన్నాయి. అలాగే పెళ్లి కుమార్తెకే కొన్ని సందేహాలు ఉండొచ్చేమో కానీ అటన్నిటిని పక్కన పెట్టి యేసు వైపే చూస్తూ చిన్ని పాపమే మేఘమెక్కకుండా చేస్తుంది. నీ హృదయం లోకాన్ని ఆకర్షించనియొద్దు, అన్నీ కూడా ఆత్మానుసారమైనవే చూపించు. అమ్మా, లోతు భార్య అన్నీ విన్నది, నమ్మింది, సిద్ధపడింది, బయటికి రావటం కూడా ఇష్టపడింది, తన కూతుర్ని సమర్పణ చేసే ఇష్టపడిన కాలంలో కూడా సమ్మతించింది. ఇన్ని లక్షణాలున్నా ఆ లోతు భార్య రక్షించబడలేదు. ఒక చిన్న పాపం మనెవరినైనా మేఘమెక్కకుండా చేస్తుందేమో. ఈవేళ రేపు యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు. దయచేసి మీకు చెప్తున్నా, ఇప్పుడప్పుడే రాకడ రాదు అని అనుకుంటే నువ్వు చేసే పాపం అది. 2, నేను చేసే తప్పు పర్లేదు, ఈ తప్పుని బట్టి నేనేం ఆగిపోను అని నువ్వు అనుకున్నావా, దేవుని మోసం చేసినట్లు. ఏమున్నా కానీ ప్రభు సాన్నిధ్యంలో నువ్వు మోకరించి వినయముగా నువ్వు దేవుని వేడుకుంటే, దేవుని వైపు చూస్తే నిన్ను శుద్ధి చేసి ఆయన వరములు నీకు దయచేస్తారు. ఏ పాపం నిన్ను లాగేస్తుందో మేఘమెక్కకుండా చూసుకో. అయితే దేవుడు ఎంత ప్రేమామయుడంటే 10 సంవత్సరాలుగా నీ వెంట వచ్చే పాపం, 20 ఏళ్ళుగా నీ కూడా వచ్చే పాపం ఇప్పుడు ప్రసంగము కాగానే క్షమించండి అని అడిగితే దైవజనులు అన్నారు, క్షానగా క్షమించేస్తారట. మా అంటే వెంటనే దేవుడు నీవు ఏమి క్షమించమని అడిగావో ఆ పాపాన్ని మర్చిపోతారట.